క్రైస్తవ మతాన్ని పెంపొందించుకోవడానికి, క్రైస్తవ విశ్వాసం దేశమంతా నిండిపోవడానికి మీరు ఇలాంటివి చేస్తున్నారా అని ఒకవేళ క్రైస్తవ నాయకుడిగా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? చాలా లాజికల్గా ఆలోచించమని అడుగుతాను. కామన్ సెన్స్ పెట్టండి అంటారు. కామన్ సెన్స్. మొన్నటి వరకు ఏమన్నారు? మీరు మీ మతంలోకి తెచ్చుకోవడం కోసం అన్నం పెడుతున్నారు అన్నారు. సో మంచి చేయకూడదు. మీ మతం మీరే అన్నారు ఇంతవరకు, మీ మతం కోసం తెచ్చుకొని డ్యాములు కడుతున్నారు అన్నారు. సో ఆనకట్టలు డ్యాములు కడితే తప్పు. మళ్ళీ ఏమన్నారు? మీరు పై వస్త్రాలు వేసుకునేటట్లుగా మాకు సమానంగా వాళ్ళకి జాకెట్లు ఇస్తున్నారు, మీరు జాకెట్ క్రైస్తవులు అన్నారు. సరే, ఇంకా మీరు పాఠశాలలు పెడుతున్నారు, చదువు చెప్తున్నారు కాబట్టి మీరు మత ప్రచారం చేస్తారు. సరే, ఆసుపత్రులు పెడుతున్నారు కాబట్టి మత ప్రచారం చేస్తారు. వీటన్నిటిలో కొద్దో గొప్ప ఇన్ని ఏళ్ల తరబడి చేస్తున్నటువంటి లాజిక్ అంతా కూడా ఈ ఒక్క లాజిక్తో కొట్టేసినట్లే కదా. ఏమని? మీరు మమ్మల్ని మత మార్పిడి చేయడం కోసం మా గుళ్ళు తగలు పెడుతున్నారు. ఏం లాజిక్ ఇది? అంటే కొంచెం తర్కం ఉండొద్దా? కొంచెం ఇంగితం ఉండొద్దా? కామన్ సెన్స్ ఉండొద్దా? ఇవన్నీ మంచి చేసేటోళ్ళు ఇప్పుడు పోయి, అంటే ఇవన్నీ మంచి ఎందుకు చేశారు? ఆకర్షించడం కోసం చేశారు. గుళ్ళు కాలుస్తే ఆకర్షించగలము అని ఎట్లా? నేను వచ్చి మీ గుడి కాలుస్తే నువ్వు నా మతంలోకి ఎట్లా వస్తావు? ఎందుకు వస్తావు? సో కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా చెప్తాడండి ఈ మాట? లేదండి.